నాకు తెలుసు మీలో చాలామంది ఈ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పి. నేను నిన్న షార్ట్ వీడియో పెట్టంగానే చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. నాకు తెలుసు మీలో చాలామందికి డౌట్సే ఉంటాయి. అసలు కనకధార పారాయణం అంటే ఏంటి, కనకధారని ఎలా చదువుతారు అని తెలియని వాళ్ళ కోసం అయితే నేను ఈ లాంగ్ వీడియో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. నా ఛానల్లో ఎన్నో వీడియోస్ ఉన్నాయి. ఎన్నో వీడియోస్లో నేను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి అని చెప్తూనే ఉంటాను. బట్ ఈ వీడియోలో అలాంటివి ఏమీ చెప్పట్లేదు నేను. ఎందుకంటే ఈ వీడియో నేను ఏదో సబ్స్క్రైబర్స్ వచ్చేసాలి, వ్యూస్ పెరిగిపోవాలి అన్నట్టయితే వీడియో అప్లోడ్ చేయట్లేదు. నాలాగా నేను ఎలా తెలుసుకున్నానో మీలో ఎవరికైనా తెలుసుకోవాలనుకుంటే హెల్ప్ అవుతుంది కదా అని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. అయితే ముందుగా నాకు కనకధార గురించి ఎలా తెలుసు, అసలు కనకధార పారాయణం గురించి నేను ఎలా తెలుసుకున్నాను అనేది చెప్తాను. అయితే మీలాగే నేను కూడా ఇలా యూట్యూబ్లో చూస్తూ ఉంటే నేను ఒకరిని రెగ్యులర్గా ఫాలో అవుతాను. తను ఎవరు అంటే స్వప్న వైట్ల గారు. యాక్చువల్గా తన వీడియోస్ నేను రెగ్యులర్గా చూస్తూ ఉంటాను. అయితే ఒకరోజు ఇలానే చూస్తుంటే తను కనకధార గురించి చెప్పారు. సో కనకధార గురించి వినంగానే, తను చెప్పిన మాటలు వినంగానే నాకు ఎందుకో కనకధార గురించి తెలుసుకోవాలనిపించింది. నాకు అప్పటి వరకు అసలు కనకధార స్తోత్రం అనేది ఒకటి ఉంటుంది అన్న విషయమే తెలియదు. సో తను అలా చెప్పగానే నేను కనకధార గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేసిన. అలా చూస్తూ చూస్తూ ఒకరోజు నాకు నండూరి గారి వీడియో వచ్చింది. అసలు కనకధార గురించి నండూరి గారు ఎంత బాగా చెప్పారో, ఎలా చదవాలి, ఆ స్తోత్రంలో ఉన్న ప్రతి వర్డ్కి అర్థం ఏంటి అనేది బాగా తెలుసుకున్నాక నేను ఇంకా రెగ్యులర్గా చదవడం స్టార్ట్ చేశాను. స్టార్టింగ్లో అసలు నాకు చదవడం అస్సలు రాకపోతుండే. అయితే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడింది ఉంటుంది, మనకి యూట్యూబ్లో వచ్చేస్తుంది. ఎంఎస్ సుబ్బలక్ష్మి కనకధార స్తోత్రం అని సెర్చ్ చేస్తే సో ఆవిడ పాడింది వినడం స్టార్ట్ చేశాను. డైలీ ఇంట్లో మార్నింగ్ ప్లే చేస్తుంటే అలా వింటూ 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 నాకు చదవడం వచ్చేసింది, ఆటోమేటిక్గా వచ్చేసింది. సో లాస్ట్ ఇయర్ నేను అప్పుడప్పుడు ఫ్రైడేస్ అలా చదువుతుంటే ఇంకా లాస్ట్ ఇయర్ శ్రావణ మాసంలో, శ్రావణం స్టార్టింగ్లోనే నాకు స్వప్న వైట్ల గారి నుంచి ఇంకొక వీడియో వచ్చింది. ఏంటంటే శ్రావణ మాసంలో 21 days కనకధార పారాయణం చేస్తే చాలా బాగుంటుంది అని విన్నాను. అది వినంగానే నాకు తను చెప్పారు కదా చేద్దాము అన్నట్టు కాదు, అలా నేను రోజు కూడా వింటున్నా కదా కనకధార స్తోత్రం, ఇంకా నాకు కూడా పారాయణం చేయాలి అని అనిపించి లాస్ట్ ఇయర్ 2025లోనే శ్రావణ మాసంలోనే నేను కనకధార పారాయణం స్టార్ట్ చేశాను. సో స్టార్ట్ చేసినప్పుడు నేను కూడా భయపడ్డా, అసలు ఎలా చదవాలి, నాకు చదవడమే రాదు, ఆ వర్డ్స్ అన్ని సంస్కృతిలో ఉంటాయి కదా, ఎలా అనుకుని భయపడ్డాను. కానీ నేను ఒక బుక్ తెచ్చుకున్నాను. ఇంకా ఆ బుక్ చూస్తూ రోజు చదవడం అలవాటు చేసుకున్నా. అంతే, ఫస్ట్ 3 days కొంచెం కష్టమైంది, కానీ ఆ తర్వాత 21 days అయితే చాలా బాగా కంప్లీట్ చేసుకున్నాను. సో ఇంకా శ్రావణ మాసంలో 21 days పారాయణం చేస్తా. ఇంకా మిగతా డేస్ ఎప్పుడు చదువుకుంటానంటే అమ్మవారి పూజ చేసినప్పుడు, అంటే ఫ్రైడేస్ కానీ, అమావాస్య కుదిరినప్పుడు అమావాస్య రోజు, పౌర్ణమి రోజు అలా చదువుకుంటాను. పారాయణం చేసే 21 days మాత్రం రోజు మార్నింగ్ పూజ చేసేటప్పుడు 3 times ఖచ్చితంగా చదువుకుంటా. ఇంకా నేనైతే రెగ్యులర్గా పూజ ఇలానే చేయాలి, ఇలానే ఫాలో అవ్వాలి, వాళ్ళు ఇలా చెప్పారు ఇలానే చేసుకోవాలి అన్నట్టు నేను చెయ్యను. నాకు ఏదైనా కొంచెం ఇన్ఫర్మేషన్ తెలిస్తే నాకు నచ్చినట్టు, నాకు అనుకూలంగా ఉన్నట్టే పూజ చేస్తాను. ఎందుకంటే ఎప్పుడైనా మనము పూజని అలానే చేయాలి, ఇలానే ఫాలో అవ్వాలి అనుకొని చేస్తే ఖచ్చితంగా మనం మిస్టేక్స్ చేస్తాం. లేదు, ఇలా మనకు మనసుకు నచ్చినట్టు చేసుకుంటూ పోతే ఆటోమేటిక్గా ఆ దేవుడే దారి చూపిస్తారు. సో నేను అలా లాస్ట్ ఇయర్ కనకధార పారాయణం స్టార్ట్ చేశాను. మళ్ళీ ఈ ఇయర్ 4 days అయితే కంప్లీట్ చేశాను. 21 days మళ్ళీ ఈ ఇయర్ కూడా చేస్తాను అనుకుంటున్నా. అయితే ఈ పారాయణం చేయడం వల్ల ఫైనాన్షియల్గా చాలా బాగుంటాము, అన్ని పనులు కలిసి వస్తాయి, అన్నీ చాలా బాగా జరుగుతాయి అని చెప్పడం కన్నా, మనకి డబ్బుల కన్నా ముందు, ఏదైనా పనులు చేయడం కన్నా ముందు కావాల్సింది ఏంటి, ప్రశాంతత. మన మనసు, మన మైండ్ ప్రశాంతంగా ఉంటే ఆటోమేటిక్గా మనం ఏవైతే పనులు చేయాలనుకుంటున్నామో ఖచ్చితంగా వాటికి అమ్మవారే దారి చూపిస్తారు. మన వరకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని కష్టాలు వస్తున్నా కూడా ధైర్యంగా ముందడుగేయాలి అంటే ఖచ్చితంగా ఆ దేవుని బ్లెస్సింగ్స్ మన మీద ఉండాలి. అయితే ఈ పారాయణం వల్ల నా లైఫ్లో చాలా చేంజెసే వచ్చాయి. నాకు తెలియకుండా నేనే ఏ నెగటివిటీనైనా పాజిటివ్గా తీసుకోవడం, దేనైనా చాలా తేలిగ్గా తీసుకొని ప్రశాంతంగా ఉండడం, నాకు ఏదైనా కష్టమైన పనిని కూడా చాలా ఈజీగా జరిగిపోయాయి అన్నట్టు అనిపిస్తుంది. నాకైతే అంత పాజిటివిటీని తీసుకొస్తుంది కనకధార స్తోత్రం అయితే. సో నాకు తెలిసిందైతే నేను చెప్పాను, నాకు పూర్తిగా తెలుసనైతే నేను అనట్లేదు. నేను స్టార్ట్ చేసి 2 years కాబట్టి నాకున్న అనుభవంతో నేను ఇంతే మాత్రం షేర్ చేసుకోగలిగినాను. ఏదైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మాత్రం కమెంట్ చేయండి. లేదు మీకు డీటెయిల్గా తెలుసుకోవాలంటే మాత్రం నండూరి గారి ఛానల్లో చెక్ చేయండి, మీకు అంత ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది. నా లైఫ్లో జరిగే ఏ ఇంపార్టెంట్ విషయమైనా మీతో షేర్ చేసుకోవడం నాకు అలవాటు అయిపోయింది.
అలానే నేను ఈ కనకదార పారాయణం గురించి కూడా షేర్ చేసుకున్నాను. అంతే ఇంకా వీడియోకి అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీ మాత్రే నమః.